కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు చక్కగా ఉంది. రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ఉద్యోగపరమైన ఏవైనా బెనిఫిట్స్ రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా కుటుంబపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిర చరాస్తులు మంచి లాభాల బాటలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎప్పుడో కొన్న భూమికి ఈరోజు విలువ రావడం అది సంతోషకరమైన విషయం చెప్పచ్చు. అయితే వచ్చిన అవకాశాలని ప్రతిని ఉపయోగించుకొని ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి కూడా. దైవాధీనం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. సప్తమాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్న శనిని చూడడం, షష్టాష్టకంలో ఉండడం భార్యాభర్తల మధ్య చికాకు కలిగించే విషయంగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొన్ని నష్టం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకి. వ్యాపార పరంగా నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంతా బాగానే ఉంది, అంతా మన వాళ్ళే కదా, వ్యాపారం వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. కానీ వెనకాల ఎంత వస్తుందో ఎంత వెళ్తుందో కూడా మీకు తెలియదు. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి సీట్ లభించడం, అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి హెచ్ఎంవి కావచ్చు, పిఆర్ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. కష్టే ఫలిండగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఇక్కడ రూపాయి ఖర్చు అయ్యేదవుట 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అధికంగా ధనాన్ని ఖర్చు వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అటు కాలేజీలో సీట్ కావచ్చు, వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఏదైనా సరే అధికంగా ఖర్చు చేసి ముందుకు వెళ్తారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం సానుకూల వయసులు గోచరిస్తోంది. విద్యా అవకాశాలు బాగున్నాయి, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలం మూఢం కాబట్టి తర్వాత చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా ఒక సంకల్పాన్ని తలుచుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ఈ వారం శని ద్వితీయంలో చక్కగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో తప్ప మిగతా విషయాలన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, నువ్వులను పోసి దీపారాధన చేసే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అమ్మవారికి కుబేర కుంకుమతో కావచ్చు, ఆరవల కుంకుమతో దీపారాధన చేయండి. వ్యాపార ప్రదేశంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, గుగ్గులంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.